మొత్తం ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ ఏం జరిగిందో చెప్పారు. స్పందన ఆ సమయంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ ఉన్నారని చెప్తున్నారు. నేను చెప్పాను కదా, సాయంత్రం 6 గంటలు అయిందంటే షాపింగ్, ఢిల్లీలో షాపింగ్ సెంటర్ లాల్ కిలా ఎదురుగానే చాందిని చౌక్ ఉంటుంది, మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది, వందలాది మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో ఉగ్రవాదుల టార్గెట్ ఏంటంటే ఈ బాంబు పేలుళ్లు జరిపి సాధ్యమైనంత మందిని పొట్టన పెట్టుకోవాలి, సాధ్యమైనంత చంపేయాలి. అంటే ఉగ్రవాదానికి ఒక విధంగా చెప్పాలంటే కనిపించిన వాడు నల్లా అక్కడ ఆ ప్లేస్లో ఎంతమందిని చంపితే అంత విజయం సాధించినట్టుగా వాళ్ళు చెప్తారు. అంటే ఎంత షాడిజమో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు ఆర్డిఎక్స్ యూజ్ చేశారా లేకపోతే ఐఈడి యూజ్ చేశారా? ఎందుకంటే ఈ ఫరీదాబాద్లో ఆర్డిఎక్స్ దొరికింది, పేలుడు పదార్థాలు చాలా పెద్ద ఎత్తున దొరికాయి. అక్కడి నుంచి అక్కడ వాళ్ళు దొరికారు, 3 డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, గుజరాత్ పోలీసులు, హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ. సో ఈ సమయంలోనే వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే గనక వివరాలన్నీ బయట పెడతాయి. అక్కడ నుంచి ఎవరైనా ఆల్రెడీ పేలుడు పదార్థాలు ఇప్పుడు 2980 కిలోలు దొరికాయి. ఇంతకు ముందే దాన్ని దేశంలో వివిధ ప్రాంతాలకు కూడా తరలించి ఉంటారు. సో ఆ ఇంట్రాగేషన్ లో బయటపడుతుందన్న ఉద్దేశంతో ఇవాళ సాయంత్రమే బాంబ్ బ్లాస్ట్ చేశారు. మీరు చూడండి, ఇవాళ పొద్దున ఫరీదాబాద్ లో దొరికింది, ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎర్రకోటకి ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్స్ దూరంలో ఈ ఎక్స్ప్లోజివ్స్ అన్ని కూడా దొరికాయి. సాయంత్రమే బాంబ్ బ్లాస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ నుంచి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా అతీషి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళు ట్వీట్ చేశారు. సో ఢిల్లీలో ఇంతకు ముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్ 2002లో సరోజినీ నగర్ మార్కెట్, కనాట్ ప్లేస్, అంటే మార్కెట్లను టార్గెట్ గా చేసుకుని ఢిల్లీలో చాలా సార్లు పేలుడు చేయడం జరిగింది. అంటే 2002లో అయింది, 2005లో పేలుడు జరిగిన సందర్భం ఉంది, 2008లో కూడా పేలుడు చేసిన పేలుళ్లకు పాల్పడ్డ సందర్భాలకు మనకు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఢిల్లీ రాజధాని అన్నది ఒక ఉగ్రవాదులందరికీ కూడా సాఫ్ట్ టార్గెట్ గా కనబడుతోంది. అయితే ప్రత్యక్ష సాక్షుల మేరకు చాలా పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి విండోస్ పలిగిపోయినాయి. తర్వాత అక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, బస్ స్టేషన్స్ ఉంటాయి, చాలా జనసమర్థమైన ప్లేసు. కొంతమంది చెప్తున్నారు ఇంటి డాబా నుంచి చూస్తుంటే ఒక పెద్ద అగ్నిగోళం కనిపించింది, ఆ తర్వాత చెవులు చిల్లులు పడేంత శబ్దం వచ్చి భవనాల కిటికీలు కూడా కనిపించేంత పెద్ద శబ్దం అక్కడ వచ్చింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ప్రస్తుతం క్షతగాత్రులందరినీ కూడా ఎల్ఎన్జేపీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడు డాక్టర్ పంకజ్ సింగ్, ఢిల్లీ వైద్య శాఖ మంత్రి, ఎల్ఎన్జేపీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా మేజర్ బ్లాస్ట్ 2005లో సరోజినీ నగర్, పహాడ్గంజ్, గోవింద్పురిలో బాంబ్ బ్లాస్ట్ జరిగి 62 మంది చనిపోయారు ఢిల్లీలో. 2008లో కనాట్ ప్లేస్, కరోల్ బాగ్, గ్రేటర్ కైలాష్లో 24 మంది చనిపోయారు, 100 మంది. నేను ప్రత్యక్ష సాక్షిని. 2008లో కనాట్ ప్లేస్లో పేలుళ్లు సంభవించినప్పుడు ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను, ఇప్పటికీ డేట్ గుర్తు. 2008 సెప్టెంబర్ 13వ తేదీ, సెప్టెంబర్ 9వ తేదీ నేను ఢిల్లీలో అడుగుపెట్టాను. దేశ రాజధానిలో రిపోర్టింగ్ చేసేందుకు అడుగుపెట్టాను. నేను ఢిల్లీలో అడుగుపెట్టిన 4 రోజులకే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 2008లో ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఉన్నాను. స్వర్గీయ డి శ్రీనివాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిందనగానే ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి కనాట్ ప్లేస్ కేవలం కారులో 5 నిమిషాల్లో రావచ్చు. 5 మినిట్స్ లో వెళ్లేసరికి సేమ్ ఇదే సమయం సాయంత్రం 6:45 గంటల్లో చెత్త కుండీలు ఉంటాయి కదా. కనాట్ ప్లేస్ అనేది చాలా పెద్ద మార్కెట్. కనాట్ ప్లేస్ లో చెత్త బుట్టల్లో, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లో చెత్త బుట్టలు లాంటివి ఉంటాయి, ఆ చెత్త బుట్టల్లో బాంబు పెట్టి అంటే చాలా మంది చనిపోయారు. 2008 సెప్టెంబర్ 9th
సెప్టెంబర్ 13వ తేదీ 24 మంది చనిపోయారు, 100 మంది. కేవలం కనాట్ ప్లేసే కాదు, కరోల్ బాగులో తర్వాత గ్రేటర్ కైలాష్ మార్కెట్లను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. తర్వాత వారం రోజులకే మళ్ళీ మెహరోలీలో ఒక మార్కెట్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో 3 చనిపోయారు. తర్వాత 2011లో ఢిల్లీ హైకోర్టుకు అత్యంత సమీపంలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే 15 మంది చనిపోయారు, 74 మంది గాయపడ్డారు. సో 2011 తర్వాత దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీపై ఉగ్రవాదులు మళ్ళీ పంజాబీసరని తెలుసుకోవచ్చు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA టీం ప్రస్తుతం రంగంలోకి దిగింది బాంబ్ బ్లాస్ట్ సైట్కు. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు NIA నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టెర్రరిజం లింక్స్ రిలేటెడ్ ఏదైనా సరే NIA దర్యాప్తు చేస్తుంది. సో ఇప్పుడు చాలా ఫోరెన్సిక్ టెస్టులు జరుగుతున్నాయి. ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే రిమాండ్స్ ఉన్నాయో, తర్వాత CCTV కెమెరాలు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆల్ విట్నెస్ సాక్షులందరినీ కూడా చేస్తున్నారు. మొబైల్ కమ్యూనికేషన్ ఫోరెన్సిక్ అంతా చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ ఫైర్ ఆఫీసర్ చెప్తుంది ఏంటంటే 7:29 దాదాపు 7 ఫైర్ ఇంజన్స్ అక్కడికి పంపించాం. ప్రస్తుతం అక్కడ అగ్ని ఏదైతే ఉందో, మంటలు ఏవైతే ఉన్నాయో మంటలన్నిటి కూడా కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నారు. రేపే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. 1 డే బిఫోర్ పెద్ద ఎత్తున ఈ బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకోవడం, ఈ ఉదయమే ఫరీదాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఉగ్రదాడుల్ని భగ్నం చేశామని పోలీసులు అనుకున్న తరుణంలో సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ జరగడం, నాకైతే 90% ఇదే కనిపిస్తుంది. ఫరీదాబాద్లో ఇవాళ జరిగిన ఏదైతే ఉందో, ఫరీదాబాద్లో జరిగిన ఇవాళ పోలీసులు రైడ్ చేశారు. 2900 కిలోగ్రాముల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. దానికి దీనికి లింక్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ 2900 దాన్ని ఆ షెల్టర్ ని ఫరీదాబాద్ యూజ్ చేసుకుని దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలని షిఫ్ట్ చేసి ఉంటారు. ఇవాళ ఉదయం వీళ్ళు ఉగ్రవాదులు పట్టుబట్టారని తెలవగానే ఎవరైతే ఈ పేలుడు పదార్థాలని అక్కడి నుంచి ముందుగా తీసుకెళ్లిన వాళ్ళు బ్లాస్ట్ చేసి ఉంటారని మనం అనుకోవచ్చు. తర్వాత హాస్పిటల్లో చాలా దారుణమైన దృశ్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే శరీర అవయవాలు ఎక్కడికక్కడే తెగిపోయిన పరిస్థితి. ఆ బాంబ్ బ్లాస్ట్ ఇన్సెంటిటీ చాలా పెద్ద ఇంటెన్సిటీ మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. కొద్దిమంది కారుకు అడ్డంగా అట్లా మృతదేహాలు పడిపోయిన పరిస్థితి. కారులో పార్క్ చేసిన దానిలో బాంబ్ బ్లాస్ట్ కావడంతో చాలా బీభత్స భయానకమైన, దాదాపు 8 కార్లు ధ్వంసమయ్యాయి, 25 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా. ఎస్. సో అయితే ఒక ప్రత్యక్ష సాక్షి అక్కడ చెప్తున్నారు. జీషన్ అనే ప్రత్యక్ష సాక్షి, ఆటో డ్రైవర్, ఆ ఘటనలో ఇంజూర్డ్ అయిన వ్యక్తి, ఆయన ఏం చెప్తున్నారంటే, నా ముందున్న కారే బ్లాస్ట్ అయింది, జస్ట్ నాకంటే 2 feet ముందే ఉంది. I don't know whether there was a bomb in it or something else, but it exploded. Bomb ఉందా ఏముందో తెలియదు, ఎక్స్ప్లోడ్ అయింది. ఇట్ వాజ్ ఎ స్విఫ్ట్ డిజైర్ కార్. స్విఫ్ట్ డిజైర్ కారు ఎక్స్ప్లోడ్ అయింది. దానిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని సంఘటనా స్థలం నుంచి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా 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 బీభత్సమైన భయానకమైన సిచ్యువేషన్ ఢిల్లీ వాసులకి. 13 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరొక బాంబ్ బ్లాస్ట్ ఇది జరిగింది. బాడీ పార్ట్స్ అన్ని కూడా మృతదేహాలు ఒక విధంగా జల్లాలంటే ఆ బాంబు దాటికి అయిన పరిస్థితి. ఒకసారి అక్కడ ఢిల్లీ పోలీసులు ఎవరో మాట్లాడుతున్నారు. PCR ఒకసారి లైవ్ లో ఏమంటారో చూద్దాం. आकलन किया जा रहा है।